అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి బర్కాతుహు. అందరికీ నమస్కారములు. ఈరోజు మన పొంగనూరు పట్టణంలో వక్ఫ్ రక్షణ కమిటీ ముస్లిమ్స్ జేఏసీ ఆధ్వర్యంలో మేము పొంగనూరు సీఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కారణం ఏమిటంటే ఈ నెల 4వ తేదీన యూపీలోని కాన్పూర్ ఏరియాలో మిలాదున్నబీ జల్సా పండుగ రోజున మిలాదున్నబీ పండుగ రోజున ఐ లవ్ మొహమ్మద్ అనే పేరు మీద ఒక బ్యానర్ని ఏర్పాటు చేస్తే అక్కడున్న కొందరు మతోన్మాదులు మతతత్వ ఉగ్రవాదులు మతం పిచ్చితో ఆ బ్యానర్ను కొట్టడము, ఆ బ్యానర్ను విరగొట్టడము మరియు అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గాను అక్కడ స్థానికులు పోలీసు వాళ్ళకి వెళ్లి కంప్లైంట్ చేస్తే అక్కడున్న పోలీస్ సిబ్బంది తప్పు చేసిన వాళ్ళను వదిలేసి ఎవరైతే ఆ బ్యానర్ను కొట్టడం జరిగింది వాళ్ళను వదిలేసి ఎవరైతే ఆడ ఘర్షణకు పాల్పడినారో వాళ్లను వదిలేసి అమాయకులైన ముస్లింల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ ముస్లిం యువకులను పోలీసులు కొట్టి వాళ్లను బహిరంగ ప్రదేశాల్లో ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. ఇది మన భారతదేశ ఒక ప్రజాస్వామ్యానికి విరుద్ధం. మన భారతదేశంలో మత స్వేచ్ఛ అనేది ఉంది. ఎవరైతే దైవ ప్రవక్త పేరుంది, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చీకటిలో ఒక వెలుగులాగా ఆయన వచ్చినారు. ప్రతి ఒక్కరికి ఆయన జీవితం ఒక ఆదర్శం. ఆకలికి ఉండేవానికి అన్నం పెట్టాలి, బట్టలేని వాళ్ళు బట్ట ఇవ్వాలి, జీవన విధానం నేర్పించిన మహా వ్యక్తి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అటువంటి మనం చూసినాం కరోనా క్లిష్ట సమయంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరులు ముందుకొచ్చి ఆదుకున్నారంటే దేనికోసం ఆదుకున్నారంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మమ్మల్ని బోధించారు. ఆపద సమయంలో ఉంటే ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని మతం కులం అనేది లేకుండా అందరినీ ఆదుకోండి అని. అలాంటి ఒక మహా వ్యక్తి మీద ఆయన పేరు మీద బ్యానర్ను చించడం ఇది చాలా మహాపావం. ఇలాంటి దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మేము స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం. मुसलमानों को नफरत करने वालों कान खोल के सुन लो, ये नाम नहीं है, मुसलमानों का जान है. इसके नाम को उठाए तो हरगिज मानने वाले नहीं है. ये नाम तो हमारी आखिरी सांस तक क्या छोड़ते नहीं. I love